హాయ్ అండి. అందరికి నమస్కారం. యాక్చువల్లీ ఇవాళ టాపిక్ వచ్చేసి ఏందంటే స్పెషల్‌గా 'బిగ్ బాస్' గురించే అండి. 'బిగ్ బాస్' ప్రెజెంట్ జనాలకి ఎలా అయిపోతుందంటే 'బిగ్ బాస్' అనేది తెలుగు సీజన్ లాగా అనిపించట్లేదండి. ఇది కంప్లీట్‌గా మన దగ్గర యాక్టర్స్ లేక మన మన దగ్గర మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు దొరకలేరు అన్న విధంగా తీస్తున్నారండి. ఎందుకంటే మీరు ఉన్న 16, 17 మందిలలో ఆల్మోస్ట్ 10 ప్లస్ వేరే వాళ్ళు ఉంటున్నారండి. కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటున్నారు. తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటున్నారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లస్ నార్త్ ఇండియన్స్ ఇలా వస్తున్నారండి అందరూ. సార్ ఆల్రెడీ 'బిగ్ బాస్' అనేది కన్నడలో ఉంది, తమిళ్‌లో ఉంది, హిందీలో ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అన్నిట్లలో ఉన్నాయండి. అట్‌లీస్ట్ మీరు తెలుగులో పెట్టారు. అట్‌లీస్ట్ మన తెలుగు వాళ్ళకి గూడా అవకాశాలు కల్పించాలి. లైక్ సీరియల్ యాక్టర్స్ గాని, లేదంటే ఆహ్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, మూవీ యాక్టర్స్ గాని ఎవరికైనా ఇలాంటి వాళ్ళకి ఇవ్వండండి. ఛాన్స్ ఇవ్వండి. మీరు వీటిలో గూడా మళ్ళా మీరు అదే సీరియల్ బ్యాచ్‌ని తీసుకొస్తున్నారు. అదే సీరియల్ బ్యాచ్‌ని రుద్దుతున్నారు. ఆళ్ళకి తెలుగు చక్కగా రాదు. ఓసారి ఇది మన తెలుగు 'బిగ్ బాసేనా' గాదా అనిపిస్తుందండి. ఒకసారి ఆలోచన చేయండి 'బిగ్ బాస్' గారు. మీరు ఎవరైతే సెలక్షన్స్ మెంబర్స్ ఉన్నారో మాక్సిమం తెలుగు వాళ్ళకే చేయండి. మాక్సిమం ఏంటి 100% తెలుగు వాళ్ళకే చేయండి. ఈ తెలుగు వాళ్ళ 'బిగ్ బాస్' అండి. బరాబర్ తెలుగు వాళ్ళకే పెట్టాలి ఇది. ఒకనికి తెలుగు రాదు, నోరు పలకదు, ఆ డబుల్ మీనింగ్‌లొస్తున్నాయి. దానివల్ల పబ్లిక్ ఖరాబ్ అయిపోతున్నారు. ఇప్పుడు 'బిగ్ బాస్' చూడట్లేదని కాదండి. చాలా మంది చూస్తున్నారు 'బిగ్ బాస్' ఇంక్లూడింగ్ మీ చాలా మంది చూస్తున్నారు. ఆ 'బిగ్ బాస్' వల్ల సమాజానికి ఏదైనా కొంచెం పనికొచ్చేటట్టు ఉంటదనుకుంటే 1% పనికొచ్చేది ఉంటే 99% సమాజాన్ని డాష్ చేస్తుంది మొత్తం. చెప్పాలంటే చాలా ఖరాబ్ అయిపోతుందండి. ఆ కాంట్రోవర్సీలేంటి, అర్రే! కొంచెం మరీ ఎక్కువ బయటున్న మీరు చెప్తున్నాను కదా! సమాజానికి ఏం ఉద్దేశం ఇస్తూ చేస్తున్నారు. కొన్ని ఇంకా వల్గర్‌గా మాట్లాడాలి. బట్ ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాయి గదా! అందుకు వల్గర్‌గా అని చెప్పేసి ఆపుతున్నాను అంతే. చాలా పెద్ద మిస్టేక్ అండి. 'బిగ్ బాస్' తెలుగు వాళ్ళనే తీసుకోండి. వేరే వాళ్ళని తీసుకోకండి. ఒకనికి తెలుగు రాదు. కన్నడ వాళ్ళకొచ్చి మీరు మెయిన్ కన్నడని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? కన్నడ వాళ్ళలో ఉన్నారు గదా! వాళ్ళు. ఆళ్ళని తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడొచ్చి చేయడం ఏంది? మీరంటారు, అరే! మీరు వేరే వేరే పార్షియాలిటీ తీసుకొస్తున్నారని నన్ను అనొచ్చు. బట్ నేను చెప్తున్నానండి. పార్షియాలిటీ ఒకే 'బిగ్ బాస్' ఉందనుకో నేను ఇలా చెప్పేవాడిని కాదండి. ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీకి మన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా! మలయాళ ఇండస్ట్రీ. ప్రతి ఇండస్ట్రీకి ఒక 'బిగ్ బాస్' ఉన్నాక మళ్ళీ స్పెషల్‌గా వాళ్ళని తీసుకోవడం ఎందుకని నా క్వెషన్ అండి. ఇంతకు మించి ఇంకేం లేదండి. ట్రై టు అండర్‌స్టాండ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైమ్ 'బిగ్ బాస్' నుంచైనా సరే తెలుగు వాళ్ళకే ఛాన్స్ ఇవ్వండి. ప్లీజ్ తెలుగు వాళ్ళకి అవకాశాలొస్తాయి మీ వల్ల. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థాంక్ యూ. సబ్స్క్రైబ్ జేసుకోండి ప్లీజ్.